నమస్తే వెల్కమ్ టు ఎవెన్ టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులోని ఆదర్శ విద్యానికేతన స్కూల్లో చిన్మయ మిషన్ ఆధ్వర్యంలో బాలల వేసవి శిబిరం ప్రారంభమైంది. గీతా నేర్చుకో నీ తలరాత మార్చుకో అనే నినాదంతో నిర్వహిస్తున్న ఈ శిబిరంలో 100 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. వారం రోజుల పాటు జరిగే కార్యక్రమంలో భగవద్గీత 12వ అధ్యాయం, భక్తి యోగంలోని శ్లోకాలు, గాయత్రి మంత్రం, నైతిక విలువలు, దేశభక్తి, ధర్మం పట్ల అవగాహన పిల్లలకు బోధించనున్నారు. పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా పాల్గొని శిబిరాన్ని విజయవంతం చేశారు. ఆదర్శ హై స్కూల్ నందు మన చిన్మయ మిషన్ వారు ప్రతి సంవత్సరం ఏదైతే ఈ వేసవి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల కోసం గీత నేర్చుకో తలరాత మార్చుకో అన్నటువంటి నినాదంతో ఏదైతే భక్త ప్రహ్లాదుడు తన తండ్రి ఏం నేర్చుకున్నానని అంటే, నేను వేద శాస్త్రాంగ అంగాంగములన్నీ చదివిన తండ్రి అని చెప్పేసి అని చెప్తాడు. సో అవన్నీ నేర్చుకోవాలంటే, ఈ తరం పిల్లలు నేర్చుకోవాలంటే ఇటువంటి భగవద్గీత ఈ వారం రోజుల పాటు జరిగేటటువంటి ఉదయం 8:30 నుంచి 10:30 వరకు, అంటే ప్రతిరోజు 2 గంటల పాటు చాలా చక్కగా మంచి చిన్మయ మిషన్ యొక్క నిర్వాహకుల ద్వారా జరుగుతూ ఉంది. వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నవి. ఇక్కడ ఎంతో ఉత్సాహంతో దాదాపు 60 మంది పిల్లలు, ఒక 25 మంది 30 మంది టీచర్స్ అంతా ఇక్కడ పాల్గొన్నారు. ఈరోజు రేపటి నుండి కార్యక్రమం సజావుగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. కూడా నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమం చిన్మయ మిషన్ రైల్వే కోడూరు, అలాగే శ్రీమద్ భగవద్గీత ప్రచార పరిషత్ కోడూరు వారు నిర్వహించడం జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లా ఆడారు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న సుమారు 8 లక్షల విలువైన టేకు చెట్లను అక్రమంగా నరికి సాల్మిల్లకు తరలించారని సిపిఎం నాయకులు కొల్లుగొంగు నాయుడు ఆరోపించారు. ఈ ఘటనలో అధికార పార్టీ నేతల ప్రమేయం ఉందని స్థానికులు చెప్తున్నారని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని, తప్పు చేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత నేతలను వెంటనే అరెస్ట్ చేయాలంటూ కోరారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. పార్వతీపురం మండలం అడారి గ్రామంలో హై స్కూల్ ఆవరణలో టేకు చెట్లు నరికివేశారు. ఈ టేకు చెట్లు సుమారు 8 లక్షల రూపాయలు విలువ దాటున్న టేకు చెట్లని దొంగతనంగా నరికివేసేయడం అనేది చాలా దుర్మార్గం. దాదాపు ఒక 15-20 రోజుల నుంచి పత్రికల్లో కానీ, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీ వరుసగా టేకు చెట్లు దొంగేసుకెళ్ళిపోయారు. ఈరోజు బంగారం దొంగేయచ్చు, లేదా ఇంకొక వస్తువు దొంగేయచ్చు. టేకు చెట్లు దొంగేయడం అనేది ఇంత ఘోరం ఎక్కడా చూడలేదు. ఇది మన్యం జిల్లాలోనే జరిగింది. అలాగే పత్రికల్లో కానీ, మీడియాలో కానీ మేము చూసింది. దీని వెనుక అధికార పార్టీ నాయకులు, తెలుగుదేశం నాయకులు ఉన్నారని బహిరంగంగా వస్తున్నా, ముఖ్య సూత్రధారి దీని వెనుక ఉన్నారని చెప్పి పత్రికల్లో వస్తున్నా, ఇంతవరకు అధికార పార్టీ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ దీనిపై స్పందించకపోవడానికి ప్రజల్లో అనేకమైన అనుమానాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని వైసీపీ నేత కైలే అనిల్ కుమార్ వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి సూచించిన పొదుపు చర్యలను ప్రతి భారతీయుడు గౌరవించాలన్నారు. రాజకీయాల కోసం వంగవీటి రంగ అంశాన్ని ఉపయోగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. అభివృద్ధి పనులు చూసి విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. మేడూరు, అడ్డాడ గ్రామాల చెరువుల అంశంపై వైసీపీ నేతల వ్యవహారాన్ని తప్పుపట్టారు. రోజుకు 1/2 కోటి రూపాయలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. ఇచ్చిన అప్పుడు జడ్పీటీసీ, అప్పుడు కాబోతున్న జడ్పీటీసీ తెలియదు. కైలా అనిల్ కుమార్ మాతృమూర్తే. ఏం మాట్లాడాలి? ఈ రాజకీయ ఆరంగేటం ఎక్కడి నుంచి మొదలైంది? ఆ తర్వాత ఎటు నుంచి ఏ కార్యక్రమం చేస్తే నీకు ఈ సీట్ వచ్చిందో వీటి గురించి లోతుగా రాజకీయాలు నేను మాట్లాడను. నాకు అవసరం లేదు. రాజకీయాల సమయం వచ్చినప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ప్రజలు ఎవరు ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకున్నాడు కుమార్ రాజా. నువ్వు ఏదో మాట్లాడితే, ఏదో చెప్తే నమ్మే స్థాయిలో పరిస్థితుల్లో ఎవరూ లేరు. నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మీరు ఈ రకంగా నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారంటే నేను బాగా పనిచేస్తున్నట్టు అర్థం. మీరు రకంగా అడుగడుగా నాపై బురద జల్లాలని చూస్తున్నారంటే మచ్చలేని
మచ్చలేని ప్రజాసేవకుడిగా నేను ముందుకు సాగుతుందో నా ప్రస్థానం అని ఒక అర్థం. మీరే నాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ప్రతిపక్షం వారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున అడుగడుగున నేను ఒక మంచికి ముందడుగేస్తే మీరు 10 మంది వచ్చి దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారంటే వీరు నన్ను చూసి భయపడుతున్నారని అర్థం. దాంట్లో భాగంగానే ఈ రకంగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. అయినప్పటికీ దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం. ఇచ్చిన అప్పుడు జడ్పీటీసీ మార్కాపురం జిల్లా కనిగిరిలో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ నేతృత్వంలో పార్టీ నాయకులు ర్యాలీ చేపట్టి ఆర్డీఓ కార్యాలయానికి వినతి పత్రం అందజేశారు. ఎన్నికల సమయంలో ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. పెరిగిన ఇంధన ధరలతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. 2029లో మళ్లీ జగన్ను ముఖ్యమంత్రిగా చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మీరు వరకు కొంచెం ఇటు వస్తే అందరూ వస్తారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో పెట్రోల్ డీజిల్ నిత్యావసర వస్తువుల ధరల పెంపు నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. కూటమి ప్రభుత్వం పన్నుల భారం ప్రజలపై మోపుతోందని ఆరోపించారు. రైతులు, ఆక్వా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వెంటనే వ్యాట్ తగ్గించి ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా బస్సు లారీ యజమానులు అందరూ వెళ్ళిపోతున్నారు. ఉన్న ఆదాయం పోతే సంపద సృష్టి నాశనం అయిపోతుంది. కాబట్టి పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే అద్దంకి పట్టణం మరియు పరిసర ప్రాంతాల్లో పాలు, పెరుగు, నూనెల కల్తీపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని ప్రజా సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ సమస్యపై ఆర్టీఓ జాన్సన్, తహసీల్దార్ శ్రీచరణ్ కు వినతి పత్రం అందజేశారు. కల్తీ ఆహారంపై చర్యలు తీసుకునే ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడం దురదృష్టకరమని విజిలెన్స్ టీం సభ్యులు పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు అద్దంకిలో శాశ్వత ఫుడ్ ఇన్స్పెక్టర్ నియమించి తరచూ తనిఖీలు నిర్వహించాలని ప్రజారోగ్య వేదిక కన్వీనర్ రఘుచందు డిమాండ్ చేశారు. ముఖ్యంగా గతంలో పాలు కల్తీ జరిగి అద్దంకిలో పట్టుకోవడం జరిగింది. అయినా కానీ మరలా ఇంకెక్కువ మంది కల్తీ చేస్తున్నట్టుగా సమాచారం వస్తూ ఉంది. అందువల్ల ఈ అనారోగ్యకరమైన విషయాలు మళ్ళీ రాకుండా చేయడం కోసం అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అట్లాగే ఈ పాలు కల్తీతో పాటుగా ఇంకోటి ఏంటంటే ఫ్రూట్స్ కూడా ఈ కార్బైడ్తో పండించిన మామిడికాయల సీజన్ కాబట్టి పంపడం జరుగుతుంది. ఈ విషయంలో ఎలాంటి ఉదాసీన వైఖరి వహించే అధికారులని కూడా మేము పదే రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. అయినా కూడా అధికారులు లేరని చెప్పి ఏదో ఒకటి సాగు చెప్తూ వాళ్ళని ఈ విషయం పట్ల ఉదాసీన వైఖరిగానే వహిస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా సంబంధిత అధికారులు కఠిన చర్యలు వహించి ప్రజారోగ్యాన్ని కాపాడవలసిందిగా అద్దంకి పట్టణ ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అఫీషియల్ కాలనీ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లారు. ఇంధన ధరలు పెంపుతో సామాన్యులు, రైతులు, ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేసి ధరలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రజల మీద భారం, ఇది ప్రభుత్వం భరించాలి. వ్యాట్ ఎక్కువ పెంచారు, దాని మీద 4 రూపాయలు లీటర్ అదనంగా పెంచారు. మళ్ళీ రోడ్డు సెస్ అని మరొక రూపాయి పెట్టారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. మీ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా లేదు. మీరు చూడండి, ఇది ఢిల్లీ రాజధాని ఎక్కువ రేట్లు ఉంటాయి. మీకు ఢిల్లీ రాజధాని ఇది ఎక్కువ రేట్లు ఉంటాయి. చూడండి ఢిల్లీ రాజధాని పరిస్థితి. ఢిల్లీ రాజధానిలో మీకేమో 97 రూపాయలు, మనకేమో 113 రూపాయలు 62 పైసలు. ఇక్కడేమో 113 రూపాయలు 62 పైసలు. ఢిల్లీకే మనకి తేడా. దేశ రాజధానులు ఎక్కువ ఉంటాయి, కానీ మన రాజధాని ఏలూరు జిల్లా నూజివీడులో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి కొలుసు పార్థసారథి సత్కరించారు. కొలుసు పెద్దరెడ్డయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన 25 మంది విద్యార్థులకు 3 లక్షల నగదు బహుమతులు, శాలువాలతో మెమోంటోలు అందజేశారు. విద్య పేదల తలరాతను మార్చగల శక్తి అని మంత్రి పేర్కొన్నారు. ఐఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు కూడా ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఆర్థికంగా వెనకబడిన పిల్లల్ని మోటివేట్ చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో సాధిస్తున్న విజయాల్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళాలి. కూటమి ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు చేస్తున్న ప్రయత్నాల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలని లక్ష్యంతో మరి కొలుసు పెద్దరెడ్డి యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నారా లోకేష్ విద్యామృతం అని చెప్పేసి 100 days ఏదైతే ప్రభుత్వం 100 days స్పెషల్ కోచింగ్ ఇస్తా ఉందో 10వ తరగతి విద్యార్థులకి, ఆ పిల్లల అలసట తీర్చడంలో కొంత మరి ఒక మంచి ఫుడ్ ఇవ్వాలి అని చెప్పే ఉద్దేశంతో మరి నారా లోకేష్ విద్యామృతం ఇవ్వటం, ఈరోజు ఆర్థిక బహుమానం ఇవ్వటం అనేది కూడా ఇదంతా కూడా మరి విద్యని మన నియోజకవర్గంలో ఎంకరేజ్ చేయాలి, పిల్లల్ని మోటివేట్ చేయాలనే లక్ష్యంతో చేస్తా ఉన్నాం. అన్నిటికంటే కూడా విద్య గొప్పది. ఆస్తులు ఉండొచ్చు పోవచ్చు, కానీ విద్యను కనుక మనం నేర్చుకుంటే అది జీవితాంతం మనం కాపాడుతుంది అనే ఉద్దేశంతో కొనకనమిట్ల మండలంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమైన మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి గత వైసీపీ పాలనపై విమర్శలు చేశారు. రిలయన్స్ ప్రాజెక్టుతో వేలాది ఉద్యోగాలు, రైతులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం మరొక 2,000 కోట్లు అవసరమని, వచ్చే 6 నెలల్లో పూర్తి చేస్తామని చెప్పారు. మార్కాపురాన్ని ప్రత్యేక జిల్లాగా మార్చడంతో ప్రజలకు సమయం, ఖర్చు తగ్గిందన్నారు. భూముల విలువలు పెరిగి రైతులు లాభపడ్డారని, త్వరలో ఆ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. మా వాళ్ళు వస్తున్నారు, సాల్వ్ చేయమని చెప్పి కోరుతా ఉన్నాం, చేపించుకుంటున్నాం. రేపు మార్కాపురం జిల్లా ఇంకా డెవలప్ అయిన తర్వాత రేపు ఉద్యోగాలు వస్తాయి, ఇంకా కంపెనీలు వస్తాయి, మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. మన పొలాలకు రేట్లు వచ్చినాయి ఆల్రెడీ ఇప్పటికే. సరే, మీకు ఇంత దూరం పొలాలకు రాకపోయినా అక్కడ దగ్గర పొలాలు మన రైతులు బాగుపడినట్టే కదా, మన రైతులు సంతోషంగా ఉన్నట్టే కదా, మన నియోజకవర్గంలో అందరూ బాగున్నట్టే కదా. రేపు జిల్లా అయిపోయింది, తొందరలో వెలుగొండ అయిపోతా ఉంది. వెలుగొండ అసలు పూర్తి కాకుండానే పూర్తి చేసినారని చెప్పి ఓపెన్ చేసిపోయిండు, ఓపెన్ చేసి జాతికి అంకితం చేసిపోయిండు ఆయన. వీళ్ళందరూ నాయకులందరూ పోయి సంకలు కొట్టిండ్రు. మళ్ళా ఈ మధ్య సిగ్గు లేకుండా వెలుగొండ జిల్లాల సాధన సమితిని పెట్టిండ్రు. జాతికి అంకితం చేసినాం ఏంటి, మళ్ళా వెలుగొండ జిల్లాల సాధన ఏంటి అంటే, మొన్న ఎలక్షన్లప్పుడు మనల్ని కావాలని ఎలక్షన్ల కోసం మోసం చేసిండ్రు. ఇది 100% పక్కా. మరి మోసం చేసిన ఎందుకు మోసం చేసిన అడిగేవాడు. ఈరోజు
ఆ ప్రాజెక్ట్ పూర్తి కావడానికి నెలకు 4 సార్లు తిరుగుతున్నాం. మన మంత్రి రామానాయుడు గారిని 4 సార్లు పిలిపించిన, 5 సార్లు పిలిపించిన. ఉరుకులు పరుగుల మీద పూర్తి చేపిస్తా ఉన్నాం. ఇంకా 2000 కోట్లు ఖర్చు పెట్టాలా. ఇంకా వరంగల్లో రుద్రమ్మదేవి పరపతి సంఘ డైరెక్టర్ ముష్కమల్ల సుధాకర్ తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. సంఘానికి తాను బాకీ ఉన్నానన్న ప్రచారం అవాస్తవమని, నిరూపిస్తే నగర బహిష్కరణకు సిద్ధమని సవాల్ విసిరారు. సంఘ అభివృద్ధికి తాను కృషి చేశారని తెలిపారు. కొంతమంది డైరెక్టర్ల వద్దే లక్షల రూపాయలు బాకీ ఉన్నాయని ఆరోపించారు. గత నవంబర్ నుంచి సభ్యులకు చెల్లింపులు చేస్తున్నామని, ఇంకా ఎవరికైనా బాకీలు ఉంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. నమస్కారం, నేను ముష్కమల్ల సుధాకర్ నా పేరు. మేము 5 మెంబర్స్ కలిసి రుద్రమ్మదేవి పరపతి సంఘం స్థాపించడం జరిగింది. దాదాపుగా 10 సంవత్సరాల నుంచి అది నడుస్తున్నది. అనివార్య కారణాల వలన సంఘం డిజాల్వ్ కావడం జరిగింది. డిజాల్వ్ అయిన తర్వాత సంఘంలో ఉండబడే సాధారణ లోన్లు మిగిలిన డబ్బులుంటే స్పెషల్గా తీసుకోవడం జరిగింది. ఆ స్పెషల్ డబ్బులను చెల్లించే క్రమంలో సభ్యులకు సరైన టైంలో ఇవ్వకపోవడం వల్ల సభ్యులు నానా గొడవ చేయడం జరుగుతుంది. అదే సంఘం దగ్గర వచ్చి ఇందులో వాడుకున్న సభ్యులం నాతో సహా అందరం వాడుకున్నాం. నవంబర్ నుంచి నేను పేమెంట్ చేస్తున్నా. దాదాపుగా 24,50,000 రూపాయల పేమెంట్స్ నేను ఇచ్చిన. ఇప్పటికి కూడా ప్రతిదానికి నా దగ్గర ఆధారాలతో సహా, ప్రతి బిల్ నెంబర్తో సహా ఉన్నాయి ఇక్కడ. అది మా అకౌంటెంట్ మా గాదమధు, మా డైరెక్టర్ ఓనర్ గాదమధు దగ్గర లెక్కలు ఉంటాయి. ఆ అమౌంట్ ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అందరు డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఒక 5 lakhs 6 hours తేలి తగ్గవచ్చు. ఈరోజు మధ్యాహ్నం పోయి ఆయన దగ్గర నంబర్లో అంతమంది రాసుకొచ్చిన, రేపు మార్నింగ్ పేమెంట్ ఇచ్చేందుకు కూడా నేను రెడీ ఉన్నా. నా మీద అనవసరంగా ట్రోల్ చేసిన వార్తల మీద ఈరోజు పోలీస్ స్టేషన్ వెళ్ళి పోలీసులు సిఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళు విచారణ చేసి ఏది న్యాయమో ఏది అన్యాయమో విచారణ చేసి తెలపాల్సిందిగా సిఐ గారికి కూడా జరిగింది. వారు రేపు మమ్మల్ని పిలిచి విచారణ చేస్తామని చెప్పడం జరిగింది. మిత్రులు నమస్కారం. నేను బుల్టెన్ బ్రేక్ తీసుకుందా. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీడిని చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ. లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. మారుతున్న ఈ దునియాలా మీరు ఎప్పటికీ ముందుండాలంటే మీరందరూ నమ్మకమైన ఈ స్పీడ్ వార్తల కోసం చూస్తున్నారు కదా. ముచ్చట ఎట్లాంటిదైనా ముక్కుసూటిగా ఉంటది. చిన్న వార్తలను సరికొత్తగా మీ ఫోన్లకే అందిస్తది A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్. టాకింగ్ ట్రీ కొత్త కొత్త లెసన్స్ నేర్పే టాకింగ్ ట్రీ. క్యూట్ క్యూట్ రైమ్స్ పాడే టాకింగ్ ట్రీ. స్టోరీస్ చెప్పేడోడు మనకి నచ్చేడోడు. లర్నింగ్ అన్ని ఫన్ చేసి
say talking tree. Treeni adugu nuvu anni cheppi neeku. Anytime, every time, talking My tree. Talking Tree, your teacher from nature. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా డోంట్ వరీ మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ఓన్లీ న్యూస్ 24/7 ఆన్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. టాలెంటెడ్ జర్నలిస్టుల సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. మీరే చేస్తున్నారుగా ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. యువర్ అటెన్షన్ ప్లీజ్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ మీరే గెస్ట్ రిపోర్టర్ అయ్యే ఛాన్స్. మీ వీధిలో జరిగే ఇన్సిడెంట్స్, మీ ఊరిలో, మీ మండలంలో జరిగే సంఘటనలు న్యూస్ ఫార్మెట్ లో మాకు పంపండి. మేము మీరు పంపిన వార్తలను పబ్లిష్ చేస్తాం. మీ సమాచారానికి సరికొత్త ఫోకస్ క్షణాల్లో. మరింకెందుకు ఆలస్యం, వెంటనే మీ ప్లే స్టోర్ లోకి వెళ్లి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మీరే గెస్ట్ రిపోర్టర్ అవ్వండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా. చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖా, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో SC, ST యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పించే లక్ష్యంతో నేషనల్ SC, ST హబ్ అవేర్నెస్ అండ్ వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మరియు డిక్కీ సంయుక్తంగా కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక ముఖ్య అతిథిగా హాజరైన కాళ యాదయ్య యువత స్వయం ఉపాధి రంగంలో ముందుకు రావాలన్నారు. ప్రభుత్వ పథకాలు, వ్యాపార అవకాశాలు, వెండర్ డెవలప్మెంట్ పై నిపుణుల అవగాహన కల్పించారు. సామ్రాట్ కాంప్లెక్స్ లో అనగా ఆధ్వర్యంలో కూడా మరి చాలా మీటింగ్ అటెండ్ అయ్యాం. ఇంకొకటి నర్రరాజ్ కుమార్ అన్న Okay, so I don't want to be anybody job seekers here. Okay, we are all job seekers. Okay, job seekers are coming and explaining what is meant by job givers actually. Fine. So thank you very much. Suresh, thank you for inviting me. దళిత్ ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ యొక్క జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తా ఉన్నాను. ఈరోజు షెడ్యూల్డ్ నేషనల్ SC, ST హబ్ షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినటువంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవగాహన కార్యక్రమాన్ని ఈరోజు రంగారెడ్డి జిల్లా కేంద్రంగా శంషాబాద్ లో ఏర్పాటు చేయడం. నిర్మల్ పట్టణంలోని వైఎస్ఆర్ కాలనీలో జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో విపత్తు నిర్వహణ మాక్ ఎక్సర్సైజ్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వరదల వంటి అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సిన రక్షణ చర్యలను ప్రదర్శించారు. బోట్ల సహాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ప్రథమ చికిత్స అందించడం వంటి చర్యలు చేపట్టారు. విపత్తుల సమయంలో శాఖల సమన్వయం ఎంతో కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ జానకి శర్మలతో పాటుగా పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఫ్రంట్ హ్యాండిల్స్ ని ఉపయోగించుకొని విక్టిమ్ అనేది బయటకు రావడం మీరు చూస్తున్నారు. రామగుండం నియోజకవర్గ పెద్దపల్లి పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో దివ్యాంగులకు ఉచిత సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎలిమికో సంస్థ సమగ్ర శిక్ష జిల్లా విద్యాశాఖ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోఎస్ హర్ష పాల్గొని 75 మంది దివ్యాంగులకు 94 ఉపకరణాలు అందజేశారు. ట్రైసైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ ఎయిడ్స్, రొలేటర్లు వంటి పరికరాలు పంపిణీ చేశారు. దివ్యాంగుల సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు. मंद बुद्धि ID इंटेलेक्चुअल डिसेबिलिटी, तो जैसे कि उसको सर स्पेशल एजुकेटर बताएगा 6 और SIX 6 5 5, ठीक है सर. और जैसे I है, X है, नहीं इंडू प्रत्येक बच्चे నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్లు ధర్నా చేపట్టారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో ఆశాలకు ప్రతి నెల మొదటి తేదీన పారితోషికాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. 18,000 ఫిక్స్డ్ వేతనం అమలు చేయడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 1,500 పెంపును వెంటనే ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేయడానికి వెళ్లగా కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో తలుపులకు మెమోరాండం అంటించి నిరసన తెలిపారు. ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. హామీని వెంటనే అమలు చేయాలి. అదేవిధంగా ఆశా వర్కర్లకు 2 నెలలు 3 నెలలకు జీతం రావడం జరుగుతుంది. కాబట్టి 1వ నెల తారీఖే గవర్నమెంట్ ఉద్యోగులకు ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నదో అదే తరహాలో ఆశా వర్కర్లకు ఇంకా 1వ తారీఖు నాడే జీతాలు ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఇంకా ఉందని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆశా వర్కర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా కల్పించాలి. ఇన్సూరెన్స్, PF, PSI సౌకర్యం ఇంకా కల్పించాల్సిన అవసరం ఇంకా ఉందని సిఐటిగా ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఆశా వర్కర్లు ఇప్పటికే పారితోషికంతో చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఎన్నికల్లో ఇచ్చిన హామీని చేస్తామని ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా ఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఇంకా అసెంబ్లీ ఇంకా ఈ ఆశా వర్కర్ల సమస్య మీద ఖానాపూర్ పరిధిలో ఉన్న ఆశా వర్కర్ల సమస్య మీద ఇంకా మాట్లాడాల్సిన అవసరం ఇంకా ఉందనేది ఈరోజు ఎమ్మెల్యే గారికి ఇంకా విజ్ఞప్తి చేస్తున్నాం. ఆశా వర్కర్లకు చాలని వేతనంతో ఇలా 9,700 రూపాయలతో ఇలా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వ దృష్టికి ఖానాపూర్ ఎమ్మెల్యే గారు ఇంకా తీసుకుపోవాల్సిన అవసరం ఇంకా ఉందనేది ఈరోజు సిఐటిగా ఈ ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏమంటే తెలుగు న్యూస్.